దేశ రాజధాని ఢిల్లీలో స్వైన్ ఫ్లూ మళ్లీ ఆందోళన పెంచుతోంది. H1N1 వైరస్లు కీలకంగా వేగంగా పెరిగిపోతూ ఉండటంతో ఆరోగ్య యంత్రాంగం అప్రమత్తమైంది. 2026లో ఇప్పటి వరకు నమోదైన ఫ్లూ కేసుల్లో అత్యధికం H1N1కు సంబంధించినవే కావటం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. ఒక్క రోజులో 100కు పైగా కేసులు బయటపడటం మరింత ఆందోళన కలిగిస్తోంది. అసలు స్వైన్ ఫ్లూ ఎందుకని వేగంగా వ్యాపిస్తోంది? ఎలాంటి లక్షణాలను నిర్లక్ష్యం చేయకూడదు? ఎవరికి ముప్పెక్కువ? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఢిల్లీలో స్వైన్ ఫ్లూ వ్యాప్తి ఎలా ఉందో ఈ కథనంలో చూద్దాం. స్వైన్ ఫ్లూతో ఢిల్లీ వణికిపోతోంది. సీజన్ ఫ్లూ కంటే H1N1 కేసులు పెరుగుతూ ఉండడం ఆందోళన కలిగిస్తోంది. 2026లో ఇప్పటివరకు మొత్తం 2392 ఫ్లూ కేసులు నమోదైతే వాటిలో 1777 కేసులు H1N1 వైరస్కు సంబంధించినవిగా వైద్యాధికారులు గుర్తించారు. అంటే మొత్తం కేసుల్లో దాదాపు 4/3 స్వైన్ ఫ్లూకు సంబంధించినవే. ఒకే రోజు 114 H1N1 కేసులు నమోదు కావడం వైరస్ వ్యాప్తి స్థాయిని సూచిస్తోంది. రోజువారీ కేసుల్లో కనిపిస్తున్న పెరుగుదలతో పరిస్థితిని నిశితంగా గమనించాల్సిన అవసరం ఏర్పడింది. ప్రస్తుత పరిస్థితిని గతంతో పోల్చినప్పుడు పెరుగుదల మరింత స్పష్టంగా కనిపిస్తోంది. గతేడాది ఇదే సమయానికి నమోదైన కేసులతో పోలిస్తే ప్రస్తుతం ఢిల్లీలో కేసులు 8 రెట్లు ఎక్కువగా ఉన్నట్లు వైద్యారోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. ఢిల్లీతో పాటు NCRను కలిసి పరిశీలిస్తే గతంతో పోలిస్తే కేసులు దాదాపు 6 రెట్లు పెరిగినట్లు సమాచారం. ఈ రెండు పోలికలకు ఆధార కాల వ్యవధులు వేరువేరు అయినప్పటికీ ప్రస్తుతం వైరస్ వ్యాప్తి సాధారణ స్థాయిని మించి ఉందనే సంకేతాన్ని ఇస్తున్నాయి. దీంతో కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ కూడా ప్రజల్ని అప్రమత్తం చేసింది. H1N1 కూడా శ్వాసకోశాన్ని ప్రభావితం చేసే ఇన్ఫ్లుయెన్జా వైరస్. సాధారణ ఫ్లూతో పోలిన లక్షణాలే కనిపించడం వల్ల మొదట్లో దాన్ని గుర్తించడం కష్టమవుతుంది. జ్వరం, దగ్గు, గొంతునొప్పి, తలనొప్పి, ముక్కు కారడం, ఒళ్ళు నొప్పులు, తీవ్రమైన అలసట ప్రధాన లక్షణాలు. కొందరిలో కళ్ళు ఎర్రబాడటం, కళ్ల నుంచి నీరు రావడం, బలహీనత కూడా కనిపించవచ్చు. సాధారణ జలుబు లేదా ఫ్లూ అనుకొని నిర్లక్ష్యం చేయకుండా లక్షణాలు తీవ్రమైతే వైద్యుల్ని సంప్రదించాలని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ సూచిస్తోంది. మరి ఢిల్లీలో ఈసారి కేసులు ఇంతగా పెరగడానికి కారణమేంటి? వాతావరణ పరిస్థితులు వైరస్ వ్యాప్తికి అనుకూలంగా మారడం ఒక కారణమని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఉష్ణోగ్రతలు, గాలిలో తేమ అధికంగా ఉండటం వైరస్ వ్యాప్తికి దోహదం చేస్తున్నట్లు పేర్కొంటున్నారు. మరోవైపు H1N1 సోకిన వ్యక్తి దగ్గినప్పుడు లేదా తుమ్మినప్పుడు వెలువడే శ్వాసకోశ తుంపర్ల ద్వారా వైరస్ ఇతరులకు చేరే అవకాశం ఉంటుంది. దీంతో రద్దీ ప్రాంతాలు, దగ్గరి పరిచయాల్లో వ్యాప్తిని తగ్గించేందుకు వ్యక్తిగత జాగ్రత్తలు కీలకమవుతున్నాయి. స్వైన్ ఫ్లూ సోకిన ప్రతి ఒక్కరిలోనూ తీవ్ర అనారోగ్యం వస్తుందని చెప్పలేం. ప్రస్తుతం బాధితుల్లో ఎక్కువ మంది స్వల్ప లక్షణాలతోనే కోలుకుంటున్నట్లు అధికారులు చెబుతున్నారు. అయితే కొన్ని వర్గాలు అదనపు జాగ్రత్తలు తీసుకోవాలి. వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు, వృద్ధులు, దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వారిలో పరిస్థితి తీవ్రమయ్యే ప్రమాదం ఎక్కువగా ఉండొచ్చు. అందుకే వీరిలో ఫ్లూ లక్షణాలు కనిపించినప్పుడు వాటిని నిర్లక్ష్యం చేయకుండా వైద్య సలహా తీసుకోవడం ముఖ్యం. వైరస్ వ్యాప్తిని తగ్గించడంలో చిన్న జాగ్రత్తలే కీలకమని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. చేతులను తరచూ శుభ్రం చేసుకోవడం, అవసరమైన సందర్భాల్లో మాస్క్ ధరించడం, ఫ్లూ లక్షణాలున్నప్పుడు ఇతరులతో సన్నిహితంగా కలవకుండా ఉండటం మంచిది. ముఖ్యంగా అనారోగ్యంతో ఉన్న సమయంలో రద్దీ ప్రాంతాలకు వెళ్లటం తగ్గించడం ద్వారా ఇతరులకు వైరస్ వ్యాపించే అవకాశాన్ని తగ్గించవచ్చు. లక్షణాలు తీవ్రమవుతున్నప్పుడు ఇంట్లోనే మందులు వేసుకుంటూ కాలం గడపకుండా వైద్యున్ని సంప్రదించాలన్నది కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ సూచన. పెరుగుతున్న కేసుల నేపథ్యంలో వైద్య సదుపాయాలపై కూడా దృష్టి పడుతోంది. ప్రభుత్వాసుపత్రుల్లో బెడ్లు, వైద్యులు, మందులు, అవసరమైన వైద్య పరికరాల కొరత లేదని ఢిల్లీ ఆరోగ్య శాఖ మంత్రి పంకజ్ కుమార్ సింగ్ తెలిపారు.
పరిస్థితిని ప్రభుత్వం నిరంతరం సమీక్షిస్తోందని చెప్పారు. ఎక్కువ మంది బాధితులు స్వల్ప లక్షణాలతోనే కోలుకుంటున్నారని చెబుతూనే ఆరోగ్య పరిస్థితి తీవ్రంగా మారితే చికిత్స తీసుకోవడంలో ఆలస్యం చేయవద్దని సూచించారు. అంటే ప్రస్తుతానికి భయాందోళన కంటే అప్రమత్తత, లక్షణాలపై అవగాహన, సకాలంలో చికిత్సే కీలకం. ఢిల్లీలో నమోదవుతున్న గణాంకాలు H1N1 వ్యాప్తిపై అప్రమత్తంగా ఉండాల్సిన అవసరాన్ని స్పష్టం చేస్తున్నాయి. అయితే కేసుల సంఖ్య పెరగడాన్ని చూసి భయాందోళనకు గురికావడం కంటే లక్షణాల్ని ముందుగానే గుర్తించడం, వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం, ఇతరులకు వ్యాప్తి చెందకుండా జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. ముఖ్యంగా వృద్ధులు, తక్కువ వ్యాధి నిరోధక శక్తి ఉన్నవారు, దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలున్నవారు మరింత జాగ్రత్తగా ఉండాలి. సాధారణ ఫ్లూ అనుకొని తీవ్రమవుతున్న లక్షణాల్ని నిర్లక్ష్యం చేయకుండా వైద్యుల్ని సంప్రదిస్తే స్వైన్ ఫ్లూ నుంచి సులభంగా బయటపడవచ్చు.